ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కీలక సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి ఢిల్లీలోని తాజ్ హోటల్లో వీరిద్దరూ భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ముఖ్యమైనటువంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతిని చంద్రబాబు అమిత్ షాకు వివరించారు. ఇటీవలే విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు అద్భుతమైనటువంటి స్పందన వచ్చిందని, లక్షల కోట్ల రూపాయల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం విధ్వంసకర పాలన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుదేలేందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు తాను కలిసినటువంటి పలువురు కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల వివరాలను కూడా చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి అంశాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపైన కూడా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా మెరుగైనటువంటి రహదారి కనెక్టివిటీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై కీలక ప్రాజెక్టులపైన చర్చించారు. కృష్ణానది పైన మూలపాడు వద్ద ప్రతిపాదించిన 6 లైన్ల ఐకానిక్ కేబుల్ స్టాండ్ను వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ చేపట్టాలని కోరారు. అయితే ఇది అమరావతిని విజయవాడ, హైదరాబాద్, చెన్నై, కోల్కతా జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుంది. హైదరాబాద్, అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే గురించి చర్చించారు. ఇది పూర్తయితే 2 ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అమరావతిని జాతీయ రహదారుల గ్రిడ్లో లాజిస్టిక్ నోడ్గా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రతిపాదనలపైన కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.